తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం ఇసుక ర్యాంపులో భారీ స్కామ్ జరిగింది. పెండ్యాలలో ప్రభుత్వ సంస్థ పేరుతో పంపిణీ చేసిన 37 లారీల ఇసుక పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది. విశాఖపట్నం ఎన్టీపీసీ సంస్థ పేరుతో 38 లారీల్లో ఇసుక ఎగుమతి చేసి పంపించారు. అయితే కేవలం 1 లారీ మాత్రమే సంస్థకు చేరింది. మిగిలిన లారీల్లోని ఇసుక పక్కదారి పట్టింది. ఈ నెల 4వ తేదీ నుంచి రోజు ఎన్టీపీసీ సంస్థకు టిప్పర్ లారీల్లో ఇసుక ఎగుమతి చేస్తున్నారు. కానీ ఆ సంస్థకు ఇసుక చేరడం లేదు. సంస్థకు అవసరమైన ఇసుక అందకపోవడంతో ఎన్టీపీసీ అధికారులు పెండ్యాల ఇసుక ర్యాంపునకు వచ్చారు. దీంతో ఇసుక పక్కదారి పట్టిన విషయం తెలిసింది. అధికారులు లారీలను నిలిపివేశారు. ఎన్టీపీసీకి ఇసుక కోసం 38 లారీలను పంపించామని, కానీ వాటిలో 1 లారీ మాత్రమే తమ దగ్గరికి చేరిందని ఎన్టీపీసీకి ప్రతినిధి తెలిపారు. మరోవైపు 4వ తేదీ నుంచి ఇప్పటివరకు 38 లారీల ఇసుకను పంపించామని ఇసుక ర్యాంపు స్టాక్ ఇన్ఛార్జ్ తెలిపారు. శాండ్ సప్లై ఎన్టీపీసీ శాండ్ సప్లై లేదు. పవర్ ప్లాంట్ కి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పటికే ఢిల్లీలో నడుస్తుంది ప్రాజెక్టు. దానివల్ల పవర్ ప్లాంట్ ప్రాజెక్టు లేట్ అవుతుందని చెప్పి ఎమర్జెన్సీ పర్పస్ అని చెప్పి నాకు సప్లై లేదని చెప్పి నాకు ఆ ఎమర్జెన్సీ పర్పస్ గురించి ఇక్కడ రావడం జరిగింది. ఒక లోడ్ వచ్చిందండి, నిన్న ఒకటే లోడ్ వచ్చిందండి. అది కూడా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు తెలిసిందండి. ఇన్ని లోడ్లు వెళ్ళినాయి అని చెప్పి రికార్డు తీస్తే కనుక ఇన్ని 38 లోడ్లు వెళ్ళినాయి అని చెప్పి ఇప్పుడు నాకు డిప్యూటీ తహసీల్దార్ గారు నాకు తెలియపరచడం జరిగిందండి.